గత ప్రభుత్వం కమిషన్ల కోసమే పనులు చేపట్టిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 1,00,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. చెన్నూరు మున్సిపాలిటీలో 150 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎన్నికల ప్రచారం చేశారు మంత్రి. అనంతరం కుల సంఘాల నేతలతో సమావేశమయ్యారు. చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మొన్న ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలో మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుందని చెప్పి ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది. ఆ రివ్యూలో ముఖ్యమంత్రి గారు సర్వే ఏదైతే చేపించినారో ఆ సర్వే ప్రకారంగా 85% వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారు. అంటే 100 మున్సిపాలిటీలలో 85 మున్సిపాలిటీసు కాంగ్రెస్ గెలుస్తుంది. అంతేగా చెన్నూరు కేతన్పల్లిలో కూడా 2 మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ పార్టీ 90% వరకు సీట్లు గెలుచుకొని మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుంది. ఎందుకు అని అడగొచ్చు మీరు. ఇంత ధీమా ఎందుకున్నది నీకు ఇంత కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే 10 సంవత్సరాలలో కేతన్పల్లిలో అయినా కానీ చెన్నూరులో అయినా కానీ ఎక్కడ కూడా నిధులు పెట్టలే. ఖాళీ ప్రొసీడింగ్స్ అని చెప్పి చూపించి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి బాల్క సుమన్ ప్రజల గురించి మర్చిపోయాడు. కేవలము కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథి ప్రాజెక్ట్, అక్కడ కాంట్రాక్టర్ కృష్ణారెడ్డిని ఎట్లా ధనవంతుడు చేయాలని చెప్పి సుమన్ ఇంకా కేసీఆర్ వాళ్ళ ఇద్దరి ప్రయత్నాలు కేవలం కాంట్రాక్టర్ని ఎట్లా బలపరచాలని చెప్పి పనిచేస్తున్నాడు. కానీ ప్రజల గురించి మర్చిపోయినాడు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిధులు కేటాయించడం జరిగింది. 9వ తారీఖు నాడు వాళ్ళందరూ అకౌంట్లలో కూడా ఈ ల్యాండ్ అక్విజిషన్ నిధులు పోతాయి. తర్వాత చెన్నూరు పట్టణము కేతాన్పల్లి పట్టణంలో టౌన్లో ఈ 2 టౌన్లలో కూడా అన్ని రోడ్లు సీసీ రోడ్లు, నాలీలు సుమారు 100 కోట్లతోని పనులు ప్రారంభమైనాయి. ప్రజలకు అర్థమైంది అన్ని చోట్ల కూడా. ఎందుకంటే ఇంతకుముందు నిధులు లేకుండే మన ముఖ్యమంత్రి గారు నగరాభివృద్ధి స్కీమ్లో నిధులు ఇచ్చిండ్రు, టీఎఫ్ఐడిసిలో నిధులు ఇచ్చినారు, డిఎంఎఫ్టీలో నిధులు ఇచ్చినారు. మేము వాళ్ళు ఏదైతే టీఆర్ఎస్ నాయకులు కమిషన్ల కోసము పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినారో ప్రజల గురించి మర్చిపోయినారు. సో ఇవన్నీ కూడా అన్ని రంగాలలో హాస్పిటల్ ఏమో మేలో స్టార్ట్ అవుతుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 250 కోట్లతోని సోమన్పల్లిలో ప్రారంభమైంది. వచ్చే సంవత్సరం వాళ్ళకి అది కూడా అవకాశం ఉంటుంది మన చెన్నూరు పిల్లలకు పోయి అక్కడ అడ్మిషన్లు తీసుకోవటానికి. అదే అన్ని రంగాలలో. తర్వాత అన్ని కులాలు కూడా అందరికీ కమ్యూనిటీ హాల్స్ కట్టాలని చెప్పి వాళ్ళకు కమ్యూనిటీ హాల్స్ కోసం నిధులు కేటాయించడం జరిగింది. చెన్నూరులో చాలా చోట్ల కూడా అక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు. నేను 50 హైమాస్ టవర్ లైట్స్ శాంక్షన్ చేపించి ఆల్రెడీ ఎరెక్షన్ నడుస్తుంది. కేతాన్పల్లిలో 40, ఇక్కడ చెన్నూరులో 40, అంటే సుమారు 80 హైమాస్ లైట్స్ శాంక్షన్ చేపించి అక్కడ ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడ వెలుగు రావాలని చెప్పి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసినందువలన ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. 1 సైడెడ్ ఎలక్షన్. ఈ ఎలక్షన్ డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీతో